హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ కి సంబంధించి చాలా మంది అయితే 1000 కళ్ళతో అయితే ఎదురు చూశారు. దానికి సంబంధించి రిజల్ట్ అయితే మనకు ఈ రోజు 3 గంటలకు రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఆ రిజల్ట్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరియు ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు నార్మలైజేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఏ విధంగా ఆ వెయిటేజ్ ని అయితే యాడ్ చేశారు లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మీరు ఈ ఏపీ సెట్ ఏపీ ఎంసెట్ కి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నదైతే ఇప్పుడు చూపిస్తాను. దీనికి మీకు ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అలాగే రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే అవసరం అయితే అవుతాయి. అది ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాము. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి ఏపీ సెట్ 2026 అని క్లిక్ చేశారంటే ఈ విధంగా ఫస్ట్ లోనే ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇది ఏపీ ఎంసెట్ కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు రిజల్ట్స్ అలాగే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఇక్కడ న్యూ అని ఇవ్వడం జరిగింది. అలాగే నార్మలైజేషన్ ప్రొసీజర్ ఫర్ ఏపీ సెట్ 2026 అని ఇక్కడ మనకు కొత్తగా అయితే ఇవి డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు రిజల్ట్స్ మీద అయితే క్లిక్ చేస్తే అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే హాల్ టికెట్ నంబర్ అయితే అడుగుతుంది అనమాట. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు హాల్ టికెట్ నంబర్ ను కూడా రెడీగా పెట్టుకోండి. రెడీగా పెట్టుకొని ఆ హాల్ టికెట్ నంబర్ ను కూడా ఎంటర్ చేశారంటే తర్వాత వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ మీరు చూడొచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే ఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్ మరియు క్యాండిడేట్స్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అలాగే మదర్స్ నేమ్, తర్వాత నార్మలైజ్డ్ మార్క్స్ అని చూపించడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్ లో ఎన్ని మార్క్స్, అలాగే కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్, టోటల్ గా ఎంత మార్క్స్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత స్టేటస్ అయితే అక్కడ చూపిస్తుంది. క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సెట్ 2026 ఆర్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సెట్ 2026 అని చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు ప్రింట్ మీద అయితే క్లిక్ చేసి ఈ రిజల్ట్స్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మరియు ఇప్పుడు ర్యాంక్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అయితే ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ హోమ్ మీదకి అయితే వచ్చారంటే ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుందన్నమాట. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఈ 3 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫోన్ లో అయినా మీరు చేసుకోవచ్చు, అలాగే లేదంటే మీ మొబైల్లో కూడా దీన్ని అయితే ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ లో అయితే మీరు చూడొచ్చు అనమాట. మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మీ హాల్ టికెట్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీరు ఆ వ్యూ ర్యాంక్ కార్డు మీద మీరు క్లిక్ చేస్తే మీకు ర్యాంక్ కార్డ్ అనేది చూపించడం జరుగుతుంది. వీళ్ళైతే క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళకు ర్యాంక్ కార్డ్ అయితే రాలేదన్నమాట. అందులో మీకు ఆ మార్క్స్ మరియు మీకు మీ ర్యాంక్ ఎంత, స్టేట్ వైడ్ ర్యాంక్ ఎంత అన్నది అందులో అయితే మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే ఈ ఏపీ సెట్ కు సంబంధించి రిజల్ట్స్ మరియు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు దాన్ని ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కౌన్సిలింగ్ అయితే తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఆ ర్యాంక్ కార్డ్ ను కూడా ఒక 2 కాపీలు అయితే జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అంటే ఏదైతే మనకు వెయిటేజ్ అయితే యాడ్ చేస్తారో, అలాగే డిఫరెంట్ షిఫ్ట్లలో మీకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు కాబట్టి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ద్వారా మీకు ఈ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఈ నార్మలైజేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉన్నదైతే ఇప్పుడైతే మీకైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నార్మలైజేషన్ ప్రొసీజర్ అని
మనకు ఏదైతే 12/5/2026 నుంచి 15/5/2026 అండ్ 18/5/2026 నుంచి 20/5/2026 ఇన్ మల్టిపుల్ సెషన్స్ లో మీకు ఈ ఈఏపీ సెట్ ని అయితే కండక్ట్ చేశారు కాబట్టి నార్మలైజేషన్ అనేది ఇక్కడ మీకు కంపల్సరీ అయిందనమాట. ఎందుకంటే ఏదైతే మనకు ఇట్ ఈస్ డిసైడ్ టు అడాప్ట్ ఏ నార్మలైజేషన్ ప్రాసెస్ టు ఎలిమినేట్ ఎనీ సచ్ వేరియేషన్స్ ఇన్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ వేరియస్ సెషన్స్. అంటే ఏ సెషన్ లో డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది అన్న దాన్ని అయితే బేస్ చేసుకొని ఈ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేది మనకు కేటాయించడం జరుగుతుంది. నార్మలైజేషన్ ఈజ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఫర్ ఎన్జ్యూరింగ్ ద స్టూడెంట్స్ నెయిదర్ అడ్వాంటేజ్డ్ నాట్ డిసడ్వాంటేజ్డ్ బై ద డిఫికల్టీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ అంట. అంటే మల్టిపుల్ సెషన్స్ లో కండక్ట్ చేసిన ఏదైతే ఈ ఎగ్జామినేషన్ ఉందో అందులో ఎవరు అడ్వాంటేజ్ పొందకుండా అలాగే ఎవరు డిసడ్వాంటేజ్ పొందకుండా చేసే ప్రొసీజర్ నే ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ అంటారు. ఇందులో దిస్ ప్రాసెస్ ఈస్ బేస్డ్ ఆన్ సింపుల్ ఫార్ములా విచ్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ రికమెండెడ్ బై ద ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అట్ ఆల్ ఇండియా లెవెల్ అండ్ యూనివర్సిటీస్ అని ఒక యూనివర్సిటీస్ మరియు రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే సింపుల్ ఫార్ములా అయితే ఫాలో అవుతారో ఆ ఫార్ములానే ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ కి అయితే ఏపీ సెట్ లో అయితే యూజ్ చేశారు. ఏపీ సెట్ మార్క్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ అని ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద నార్మలైజేషన్ ఈస్ టు జస్టిఫై ద క్యాండిడేట్స్ హూ గాట్ ఏ డిఫికల్ట్ పేపర్ కంపేర్డ్ టు ఈజియర్ పేపర్ అని. హెన్స్ ద టాస్క్ ఈస్ టు రేషనలైజ్ ద బెస్ట్ పాసిబుల్ సెన్స్ అండ్ ర్యాంక్ ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద గ్లోబల్ పెర్ఫార్మెన్స్ అని ఇవ్వడం జరిగింది. వేరే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ బాడీస్ లైక్ జేఈ మెయిన్స్ అలాగే గేట్ కరెంట్లీ అడాప్టింగ్ ద సచ్ నార్మలైజేషన్ ప్రొసీజర్స్ అనమాట. కాబట్టి కరస్పాండింగ్లీ ఈఏపీ సెట్ కమిటీ హ్యాస్ డెలిబరేటెడ్ ఎక్స్టెన్సివ్లీ అండ్ డిసైడెడ్ టు యూజ్ ద ఫాలోయింగ్ నార్మలైజ్డ్ ప్రొసీజర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే జిఎంఎస్ ప్లస్ టాప్ యావరేజ్ గ్లోబల్ మైనస్ జిఎంఎస్ by top average session minus GM SMS into marks obtained by candidate minus SMS. ఇక్కడ ఈ ఫార్ములాలో ఏదైతే ఈ నార్మలైజేషన్ ఫార్ములా ఉందో దానిలో ఎస్ఎంఎస్ అంటే యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద సెషన్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు అని ఇవ్వడం జరిగింది. అలాగే జిఎంఎస్ అంటే యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అక్రాస్ ద సెషన్స్ టుగెదర్ అని ఇవ్వడం జరిగింది. అలాగే టాప్ యావరేజ్ సెషన్ అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్ 0.1% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద సెషన్. అంటే యావరేజ్ మార్క్స్ ఏదైతే హైయెస్ట్ మార్క్స్ పొంది ఉన్నారో ఆ యావరేజ్ సెషన్ లో ఆ పర్సెంటేజ్ అయితే మనకు ఇక్కడ నార్మలైజేషన్ ప్రొసీజర్ లో అయితే యూజ్ చేశారు. ఇక్కడ టోటల్ టాప్ యావరేజ్ గ్లోబల్ అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద 0.1% ఆఫ్ ది క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ టుగెదర్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి వీటికి సంబంధించిన అబ్జర్వేషన్స్. అలాగే వెయిటేజ్ ఫర్ అసైనింగ్ మెరిట్ ర్యాంక్స్ అంటే 75% ఆఫ్ ఈఏపీ సెట్ నార్మలైజేషన్ మార్క్స్ అండ్ 25% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్ టు ప్రిపేర్ ద ర్యాంక్ అని ఇవ్వడం జరిగింది. మనకు మెరిట్ అయితే ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే క్యాండిడేట్స్ 0 మార్క్స్ అయితే 0 లేదంటే నెగిటివ్ మార్క్స్ పొంది ఉంటారో వాళ్ళ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అయితే కన్సిడర్ ఫర్ 0 అనమాట. టోటల్ మార్క్స్ యాజ్ 0. హౌవెవర్ ద టోటల్ మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఈఏపీ సెట్ మార్క్స్ అనమాట. అలాగే ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ దేర్ ఇస్ నో క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఇన్ ఏపీ సెట్ ఇఫ్ ద marks all in the 3 subjects after normalization go below 0, the total marks are treated as 0 and the rank is assigned. If the type persists, EAP set normalization marks through ఏదైతే నెగిటివ్ ఆర్ కన్సిడర్ ఫర్ బ్రేకింగ్ ద టై అని ఇవ్వడం జరిగింది. అలాగే డెమాన్స్ట్రేషన్ విత్ సింపుల్ డేటా అని ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే చూడొచ్చు సెషన్ 1 లో యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్ అలాగే టాప్ 0.1% యావరేజ్ మ్యాథ్స్ లో 27.012 ఉంటే స్టాండర్డ్ డీవియేషన్ 10.236 అయితే ఉంది. అలాగే టాప్ 0.1% యావరేజ్ 74.28 అనమాట. అలాగే ఫిజిక్స్ కి సంబంధించి 11.44816 ఉంటే 4.135746 ఇదైతే టాప్ 0.1% యావరేజ్ అయితే ఉందన్నమాట. కెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడ ఈ విధంగా ఆల్ సెషన్స్
టుగెదర్ అని చెప్పి ఇక్కడ గ్లోబల్ యావరేజ్ మరియు గ్లోబల్ స్టాండర్డ్ డివియేషన్ టోటల్ టాప్ 0.1%, గ్లోబల్ యావరేజ్ అని 73.92. ఈ విధంగా అయితే ఈ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ర్యాంక్ క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ ఈఏపీ సెట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ద టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఏపీ సెట్, ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఏపీ సెట్, ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ ఏపీ సెట్. ఇఫ్ ద టై పర్సెంట్ సేమ్ ర్యాంక్ విల్ బి గివెన్ అండ్ ద ఓల్డర్ బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ ఓవర్ ద యంగర్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే టై కేసెస్ లో మీకు ఈ ఏదైతే 4 ఉన్నాయో వాటిని అయితే బేస్ చేసుకుని ఆ ర్యాంక్ అయితే ఎవరికైతే మార్క్స్ అయితే వీటిలలో ఎక్కువ వచ్చింటాయో వాళ్ళకైతే ఆ ర్యాంక్ అయితే డిసైడ్ చేయడం జరిగింది. ఇది ఏపీ సెట్ కి సంబంధించిన రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం, అలాగే మీకు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం మరియు నార్మలైజేషన్ ప్రొసీజర్ కి సంబంధించి పూర్తి వివరాలు అనమాట. అలాగే దీనికి సంబంధించి కౌన్సిలింగ్ మనకు మరొక 10 రోజుల్లో అయితే ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ వరకు కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో నేనైతే అప్డేట్ అయితే చేస్తాను. ఇది ఈ ఏపీ సెట్ కి సంబంధించి మనకు రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం మరియు ర్యాంక్ కార్డ్ ను కూడా డౌన్లోడ్ చేసుకునే విధానం అనమాట. మరియు ఈ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ కి సంబంధించి పూర్తి సమాచారం మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ ఏపీ సెట్ మరియు ఇతర ఏదైతే రాసి ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.